हरिः ओं श्रीगुरुभ्यो नमः। यनी गुणमुलु कर्णेन्द्रियंबुलु शोकदेहतापंबुलु तीरिपोवु ఏని శుభాకారమిక్షింపకన్నులకఖిలార్థలభంబు కలుగుచుండు ఎనీ చరణ సేవలె ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు అట్టి నీయందున చిత్తమనవరతము నచ్చియున్నది నియాననానలేదు కరుణ జుడుముఖం సారి ఖలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర ప్రాణేశని మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల భువన మోహన నిను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దయత నీ అధరామృతం బనగాలేని జముకు ఫలరస సిద్ధియేల నీరజాతనయన నీ వనమాలికా గంధమబలేని ఘ్రణమేల ధన్యచరిత నీకు దాస్యంబుసేయని జన్మమేలయన్ని జన్మములకు ధన్యుం లోకమనోభిరాము కుల విద్యాశ్రూపతరుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య బలదాన శౌర్య కరుణా సంశోభితున్నిన్ను ఏ కన్యలు కోరరు కొరదేమునురమా కాంతాలలామంబు రాజన్యానేక పశుంఖనా వలననే జన్మించెనే మోహముల్ శ్రీయుతమూర్తివో పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిదాగొనుబోయ జనంచునున్నవాడా అధమాధముండెరుగడద్భుతమైన భవత్ప్రతాపముల్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ధ్రువుడు చేస్తున్నటువంటి స్తోత్రాన్ని కానీ మనం గమనించినట్లయితే కొంత విశేషం మనకు ఒకటి అబ్జర్వ్ అవుతూ ఉంటుందయ్యా. ఏమిటి అంటే, మొట్టమొదట ధ్రువుడు ఆ శ్రీ మహావిష్ణువుని అఖిల సమస్తమైనటువంటి శక్తులను కూడా ధరించినటువంటి ఒక తేజోరూపం కింద చూశాడు. చూసిన తర్వాత ఆ శక్తులన్నీ కూడా తన లోపలికి వచ్చాయి. ఆ లోపలికి రావడం చూశాడు. చూసిన తర్వాత లోపలికి వచ్చినటువంటి శక్తులన్నీ ఏం చేసాయి అంటే, ఆ శక్తులు సుప్తంగా నిద్రపోతూ ఉండేటువంటి ఈ సమస్త జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణ మనోబుద్ధి వ్యవస్థలన్నిటినీ కూడా కొత్త విధమైనటువంటి తేజస్సు చేత, కొత్త విధమైనటువంటి శక్తి చేత నింపాడు. హృదయంలో ప్రవేశించి తన జీవితం అంతని పునరుజ్జీవింపజేశాడు. అంటే కొత్త లైఫ్ ఇచ్చాడు అనేటువంటి విధంగా చెప్తూ ఉన్నాడు. కొత్త లైఫ్ అంటే ఏమిటంటే, సాధారణంగా ఇంద్రియాలన్నీ కూడా వాటి యొక్క లిమిటేషన్స్ను బట్టి అవి ప్రయత్నిస్తూ ఉంటాయి. అంటే కన్ను ఎంత దూరం చూడగలదో అంత దూరం చూడగలుగుతూ ఉంటుంది. అంతేగాని కన్ను ఎక్కడో ఉండేటువంటి వేరే లోకంలోనో కానీ వేరే ప్రాంతంలో ఉండేటువంటి వాటిని చూడగలిగినటువంటి శక్తి కంటికి లేదు. కానీ ఈ భగవంతుడి యొక్క శక్తి మనలో ప్రవేశించినప్పుడు, భగవంతుడు వచ్చి మనలో కూర్చున్నప్పుడు, మిగతా దేశాల్లో కానీ మిగతా లోకాల్లో కానీ ఏం జరుగుతుందో అనేటువంటి జ్ఞాన చక్షువుని
రావడం, అదే ఆ జ్ఞాన శ్రవణేంద్రియం రావడం అనేటువంటి రకరకాలైనటువంటి ఆ స్పర్శలన్నీ కూడా, ఆ స్పర్శ జ్ఞానం అంతా కూడా రావడం అనేటువంటిది, పునరుజ్జీవింపజేయడం అనేటువంటిది ఆ ధ్రువుడు ఆయన అబ్జర్వ్ చేశాడయ్యా. అబ్జర్వ్ చేసిన తరువాత ఇలా చూస్తూ ఈ శక్తులన్నీ తనలోకి ఇలా వచ్చినప్పుడు ఎదురుగా ఉండేటువంటి పరమాత్మలో నుంచే ఈ తిర్యన్నగ ద్విజ సరీసృప దేవ దైత్యమత్యాదిభి పరిచితం సదసద్విశేషం. ఈ పాములు, పుట్టలు, ఈ నక్షత్రాలు, 84 లక్షల జీవితాలు, లోకాలు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఆ భగవంతుడి యొక్క శక్తి లోపలికి వచ్చేటప్పటికి అవన్నీ కూడా టీవీ స్క్రీన్ మీద ఏ విధంగా అయితే మనం చూస్తూ ఉంటాం, ఆ విధంగా వాటిలన్నిటినీ కూడా తను చూశాడు. ఆ శక్తి ఆయనకు వచ్చింది. అదేవిధంగా శ్రీకృష్ణుడు చిన్నప్పుడు నోరు తెరిచి చూపించేటప్పటికి సమస్త విశ్వభాండాలన్నీ కూడా ఆ తల్లికి కనిపించాయి. ఎందువల్ల అంటే తల్లిని తను ముట్టుకుని, తల్లిని ముద్దు పెట్టుకుని, తల్లితో కౌగిలించుకోవడం వల్ల, తల్లి యొక్క ఆ ప్రేమ వల్ల ఆ మొత్తం అంతా కూడా దర్శించగలిగినటువంటి మహత్తరమైనటువంటి యోగ శక్తులు వస్తాయ్యా. దేనివల్ల వస్తాయంటే ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రోపాసన 7 రాత్రములు చేసినటువంటి వాడు ధ్రువుడు. ఇదైన తరువాత ఇంకా అసలు ఈ సృష్టి ఇన్ని రకాలైనటువంటి జీవరాశుల కింద తాను కనిపించినప్పుడు అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో అనేటువంటి వెనక్కి వెళ్ళి చూసేటప్పటికీ ఆయన కల్పాంతకాలంలో శ్రీహరి తన సఖుడైనటువంటి తన యొక్క తేజమే అయినటువంటి శేషసాయి మీద తాను పడుకుని ఉన్నప్పుడు తన బొడ్డులో నుంచి వచ్చినటువంటి 14 భువనాలతో కూడుకున్నటువంటి బంగారు రేకులతో మొత్తం విశ్వమంతా వ్యాపించిపోయినటువంటి ఒక పద్మం కనిపించింది. పద్మం అంటే వికసించేటువంటిది, అలా ఎక్స్పాండ్ అవుతూ ఉండేటువంటిది. దీస్ ఆర్ కాల్డ్ ది ఎక్స్పాండింగ్ యూనివర్సెస్ ఇన్ ది ఎంటైర్ సిస్టమ్ అనేటువంటిది ఆ మొత్తం అంతా కూడా కనిపించిందయ్యా. దాంట్లో ఆ పద్మగర్భంలో ద్యుమాన్ ఒక బ్రహ్మాండమైనటువంటి తేజోపుంజం చతుర్ముఖ బ్రహ్మస్వరూపం కింద కనిపించిన తరువాత ముందు అన్నాడుగా స్వామి, నీ యొక్క రూపం చూస్తుంటే నీ పాదధ్యానం చేస్తూ ఉండాలి, నీ పాదధ్యానం చేసేటువంటి భక్తుల యొక్క సాంగత్యం కావాలి. ఆ సాంగత్యంతో నేను మురిసిపోయి నా మనసంతా కూడా అంబుజోదరు దివ్య పాదారవింద చింతనామృతమై పాన విశేష అమత్త చిత్తమే రీతి ఇతరంబు చేరనేర్చు. అలాగా ఆ కథల్లో ఉండేటువంటివన్నీ కావాలి. అలాంటప్పుడు నీ పరబ్రహ్మ స్వరూపం, స్వయం జ్యోతి స్వరూపం దాంట్లో ఈ ఆనందం ఎక్కడొస్తుంది? నీ ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేను చూడలేను కదా అని 14వ శ్లోకంలో చెప్పిన తర్వాత, చూడలేవరా అబ్బాయి, నీకు ఇప్పుడు చూపిస్తాను చూడు అని చెప్పి 15వ శ్లోకంలో ఆయన యొక్క ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క లక్షణాలని, వాటి యొక్క అంతటినీ కూడా ఈ విధంగా చూపించాడు. విదురా అని చెప్పి, విదురా ఫాలో అవుతున్నావా? ధ్రువుడు చేస్తున్నటువంటి ఆ సీక్వెన్స్ ఆఫ్ స్తుతి చూస్తూ ఉంటే ఎలాగ మనని కూడా పరమాత్మ తన దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నాడు అనేటువంటి విషయం బోధపడుతుంది అని చెప్తూ 15వ శ్లోకంలో త్వం నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ ఆత్మకూటస్థ ఆదిపురుషో భగవాస్త్యదీశ యద్బుద్ధ్యవస్థితమఖ అఖండితయా స్వదృష్ట్యా ద్రష్టా స్థితావధిమఖో వ్యతిరిక్తాస్సే. స్వామి, ఆ పరబ్రహ్మ స్వరూపం అంటే ఏమిటో నేను నా వేద్మి తెలుసుకోలేకుండా ఉన్నాను అని అనుకున్నాను, మనసులో అనుకున్నగానే నీకు చూపిస్తాను రా అన్నట్టుగా చూపించావు స్వామి. నీవు నిత్యముక్త పరిశుద్ధ విశుద్ధ, నిత్యం అంటే ఎప్పుడూ కూడా సర్వకాలాలలో కూడా విముక్తం,
ఫ్రీడమ్ కలిగినటువంటి వాడువు, నువ్వు అన్నిట్లోనూ కూడా నువ్వు వెళ్ళిపోగలవు, వచ్చేయగలవు, నీ ఇష్టం వచ్చిన నీకు గోడలు కానీ, నక్షత్రాలు కానీ, భూమి మీద ఉండేటువంటి పరులు కానీ, సముద్రాలు కానీ, ఇవన్నీ కూడా నిన్ను ఏమాత్రము బంధించలేనటువంటి నిత్యం ముక్త. అలా వెళుతూ ఉండేటప్పుడు నువ్వు వీటిలన్నిటిలో నుంచి వెళుతూ ఉండేటప్పుడు వాటిలు ఏవైనా నీకు అంటుకుంటే అపరిశుద్ధం అవుతావేమో, అలా అపరిశుద్ధం అవటం లేదు. నిత్యం ముక్త పరిశుద్ధంగానే కనిపిస్తున్నావు. ఉదాహరణకి మనం ఏదో గాలిలో వెళ్తున్నాం అనుకోండి, గాలిలో వెళ్తుంటే ఆ గాలి మనకి తగులుతుంది, అందులో ఉండేటువంటి దుమ్మంతా మన శరీరానికి అంటుకుని మన శరీరం అపరిశుద్ధం అయిపోతుంది. కానీ మనం ఆ గాలిలోనే ప్రయాణం చేస్తున్నాం, మనం ఇండిపెండెంట్గా ప్రయాణం చేస్తున్న దాంట్లోంచి వెళ్తున్నప్పుడు మనకి అవన్నీ ఏ విధంగా అయితే అంటుకుంటాయో, నీళ్ళల్లో మునిగినప్పుడు నీళ్ళంతా ఏ విధంగా అంటుకుంటుందో, కానీ పరమాత్మ అనేటువంటి ఈ సర్వవ్యాపకమైనటువంటి నిత్యమైనటువంటి ముక్తమైనటువంటి వాడు పరిశుద్ధం, ఏది అంటుకోనటువంటిది శుద్ధ అంటే జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ అంటే అన్నిట్లోనూ కూడా వ్యాపించిపోయి అన్నిటినీ కూడా తానే మింగేసేటువంటి, తానే అన్నిట్లోనూ కూడా స్వయం స్వరూపం కింద వెలిగేటువంటి ఆత్మ కూటస్థము అంటే వికారాలు. నువ్వు ఇన్నిట్లో నుంచి వెళుతూ ఉన్నా సరే స్వామి, నీలో ఏ విధమైనటువంటి వికారాలు లేవు, ఏ విధమైనటువంటి మార్పులు లేవు అన్నాడు. మనం ఏమవుతుందంటే, మానవుడు ఉన్నాడు అనుకోండి, జంతువు ఉందనుకోండి, ఏదైనా చెట్టు ఉందనుకోండి, ఇవన్నీ కూడా ఏం జరుగుతూ ఉంటాయి, కాలంలో మార్పులు జరుగుతుంటాయి, వికారం వస్తూ ఉంటుంది. అంటే ఆకారం మారుతూ ఉండడం వికారం అన్నమాట. కాబట్టి ఇటువంటి కూటస్థ వికారాలు లేనటువంటి ఆత్మవేయను ఆది పురుష అన్నిటికీ కూడా కారణమైనటువంటి సర్వకారణమైనటువంటి భగవంతుడు నువ్వు. త్రి ముల్లోకాలకి, తర్వాత అధి అంటే అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నటువంటి సత్వరజస్తమ గుణాలు అని ఒక అర్థం, ముల్లోకాలు అని కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి ఈశ. తర్వాత వేదాలు కూడా వేదాలు ఉన్నాయిగా, వాటిల్లో కూడా ఈశ, వాటిలన్నిటినీ కూడా శాసించేటువంటి వాడవు. తర్వాత నువ్వు ఇంకా ఏం చేస్తూ ఉంటావంటే, యత్ బుద్ధి అవస్థితం అఖండితయా స్వదృష్ట్యా ద్రష్టా. తర్వాత బుద్ధి అవస్థితం. ఇప్పుడు మానవులు ఉన్నాం, మా బుద్ధి అలా పనిచేస్తూ ఉంటుంది, రకరకాలైనటువంటి చూస్తూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది, అనుభవం చెందుతూ ఉంటుంది, సుఖదుఖాలన్నీ కలుగుతూ ఉంటే బుద్ధిలో ఇవన్నీ కలుగుతూ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇవన్నీ నీకు సుఖం వచ్చింది, నీకు దుఃఖం వచ్చింది, నీవు నడుస్తున్నావు అనేటువంటి ఒక సాక్షి చూసేటువంటి వాటిని సుఖాన్ని సుఖం కింద, దుఃఖాన్ని దుఃఖం కింద, రోగాన్ని రోగం కింద, ఆరోగ్యాన్ని ఆరోగ్యం కింద, ఆలోచనని కూడా చూసేటువంటి ఒక వెలుగుందే లోపల ద్రష్ట. ఆ చూసేటువంటి సాక్షివి నీవయ్యా స్వామి. అఖండితయా, అది ఖండితం కాదు, అది నీ చూపు ఖండితం కాదు. నువ్వు మాలో ఉన్నావు, నాలో ఉండి నువ్వు ఆ వెలుగు కింద, ఒక వెలుగు కింద అలా ఉన్నావు నువ్వు. ఈ లోపల నా మనసులో కష్టం వచ్చింది, అది కష్టం వచ్చింది అని చెప్పి ఆ కష్టాన్ని నీవు మనసు మీద నువ్వు లైట్ వేసి, ఇగో ఇది కష్టం, ఇది సుఖం, ఇది ఆనందం, ఇది ఆలోచన, ఇది బాధ, ఇది చింత అని వీటిలన్నిటినీ కూడా ఏది వస్తున్నా వాటిలన్నిటినీ కూడా నువ్వు లోపలుండి చూపిస్తూ ఉన్నావు. అది ఎలాంటిది అంటే, చీకటి గదిలో లైట్ వేసేటప్పటికి ఆ లైట్ ఆ చీకటి గదిలో ఉండే వస్తువులన్నిటినీ ఏ విధంగా అయితే చూపిస్తుందో, ఇప్పుడు ఆ వస్తువులు బదులు మన మనసు అనుకుంటే, ఆ మనసులో ఉండేటువంటి రకరకాలైనటువంటివన్నిటినీ కూడా గ్రహించేటువంటి జ్ఞానం ఉందే, అదే ద్రష్ట, అదే అసలైనటువంటి నేను. ఇప్పుడు మనం అనుకునేటువంటి నేనేమిటంటే, నీ మనసులో కలుగుతూ ఉండేటువంటి సుఖ దుఃఖాలను నేను అనుభవిస్తున్నాను అని వాటితో ఇన్వాల్వ్ అయిపోయి వాటితో కలిసిపోయేటువంటిది మిథ్యా నేను.
కానీ ఈ వెలుగు చీకటి గదిలో పడేటువంటి ఆ వెలుగు అసలైనటువంటి నేను ఇప్పుడు ఆ వెలుగు మీరు ఈ చీకటి గదిలో వస్తువుల మీద పడేటప్పటికి అప్పుడు ఆ వస్తువు ఏమనుకుంటుందంటే నేను బీరువాని అనుకుంటుంది. అలా ఎలా అనుకోగలుగుతోంది అంటే ఈ వెలుగు దాని మీద వెళ్ళి పడ్డం మూలంగా. అదేవిధంగా నువ్వు అఖండితంగా ఉంటావు. పుట్టినప్పటి నుంచి బాల్యాదిష్వపి సజాగ్రత్తాది మొత్తం చిన్నప్పటి నుంచి మరణం పర్యంతం అన్ని అవస్థల్లోనూ కూడా నేను 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 అనేటువంటి వెలుగు మన మనసుల్లో కలిగేటువంటివన్నిటినీ ఏ విధంగా దర్శిస్తుందో అటువంటి సాక్షివి నువ్వు. తదువాత స్థితౌ అధిమఖ, ఈ సృష్టిలో జరుగుతూ ఉండేటువంటి ఈ సృష్టి అనేటువంటి మహాయజ్ఞం అంతటికి కూడా అధిష్టానవు. తరువాత ఇలా ఉన్న వ్యతిరేక్త ఈ కనిపించేటువంటి ఈ సృష్టి మాత్రం నువ్వు కాదు, దానికి వ్యతిరేకంగా ఉన్నావు నువ్వు. అంటే ఏమిటన్నమాట, తెర మీద బొమ్మలు పడుతున్నాయనుకోండి, తెర మీద పడుతూ ఉండేటువంటి బొమ్మలకి వ్యతిరేకంగా ఆ బొమ్మలు పడడానికి తెర ఆధారమైంది. శాంతాకారం భుజగశయనం విశ్వాధారం గగన సదృశం. విశ్వాధారం ఈ సృష్టి అనేటువంటి యజ్ఞానికి ఆధారభూతంగా ఉండేటువంటి ఆ తెరస్వరూపం లాంటి వాడివయ్యా స్వామి అని చెప్పి, అది ఆత్మ కూటస్థం నిత్యం శుద్ధం భుక్తం ముక్తం సత్యం జ్ఞానం అనంతం అనేటువంటి బ్రహ్మసూత్ర సంబంధమైనటువంటి ఆ అనుభవం అంతా కూడా ఆ పరబ్రహ్మస్వరూపాన్ని ధ్రువుడికి ఈయన ప్రసాదించి, చూసావా విదురా, ప్రసాదించేసేటప్పటికి ధ్రువుడు ఆ పరబ్రహ్మస్వరూపం నవేద్మి తెలుసుకోలేకుండా ఉన్నాను అన్నాడుగా. ఇప్పుడు ఏమైపోయి అన్నీ కూడా తెలిసేసుకున్నాడు. కాబట్టి భగవంతుడిని స్వామి నేను ఇది తెలుసుకోలేకపోతున్నాను అనేటువంటి భావం వచ్చేటప్పటికీ ఆ ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ మంత్రోచ్చారణ వల్ల, మంత్ర జ్ఞానం వల్ల, మంత్రం యొక్క ఆ జపం వల్ల, ఆ స్మరణ వల్ల ఈ అద్భుతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం యొక్క అనుభవానికి దగ్గరగా వెళ్ళగలిగినటువంటి స్థితి కూడా ఆ మంత్రం ఇస్తుంది. కాబట్టే భాగవతంలో ఆ మంత్రానికి అంత అద్భుతమైనటువంటి స్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్పిన తరువాత విదురా ఇంకా ఏమన్నాడంటే, యస్మిన్ విరుద్ధగతయో హ్యనిశంపత్యంతి విద్యాదయో వివిధ శక్తయ అనుపూర్వ్యాత్ తద్బ్రహ్మ విశ్వభవమేకమనంతమద్యమానందమక్రమ వికారమహం ప్రపద్యే. ఆ పరబ్రహ్మస్వరూపం కావాలి అని అది నాకు తెలియటం లేదు అని మొత్తుకున్నాడుగా. అప్పుడు ఏం చేశాడు అంటే, ఇప్పుడు సరే చూడరా బాబు నీకు చూపిస్తున్నాను అని చెప్పి, యస్మిన్ విరుద్ధగతయ పరస్పర విరుద్ధాలు విరుద్ధగతయో హనిసం నిరంతరము కూడా విరుద్ధమైనటువంటి స్వభావాలు కలుగుతూ ఉంటాయి. విరుద్ధమైనటువంటి స్వభావం అంటే ఉదాహరణకి ఏంటంటే, రాత్రి అయిందనుకోండి, పగలకి విరుద్ధ స్వభావంగా రాత్రికి, అదేవిధంగా కష్టానికి విరుద్ధ స్వభావం సుఖం కదా, అదేవిధంగా రాక్షసులకి విరుద్ధ స్వభావాలు దేవతలు కదా, ప్రాణానికి విరుద్ధ స్వభావం ప్రాణం లేకపోవడం కదా, మరణానికి విరుద్ధ స్వభావం జన్మం కదా. కాబట్టి విరుద్ధగతయ పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగినటువంటివి. విద్య ఆదయ విద్య అనేక రకాలైనటువంటి మంత్రాలు, విద్యలంటే మంత్రాలు, తర్వాత శాస్త్రాలు, ఇప్పుడు మనం అనుకునేటువంటి సమస్తమైనటువంటి సైన్సెస్ అన్నీ కూడా వివిధ శక్తయ మనం చూస్తూ ఉండేటువంటి వివిధమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయంటే గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్, షార్ట్ రేంజ్ ఫోర్సెస్, లాంగ్ రేంజ్ ఫోర్సెస్, సర్ఫేస్ టెన్షనల్ ఫోర్సెస్, ఫ్రిక్షనల్ ఫోర్సెస్, విస్కస్ ఫోర్సెస్, ఎన్ని రకాలైనటువంటి ఫోర్సెస్ ఉన్నాయో వివిధ శక్తయ
ఈ శక్తులన్నీ కూడా అనిశం నిరంతరము కూడా అనుపూర్వ్యాత్, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఆయన ఇవన్నీ కూడా యస్మిన్, ఆ పరబ్రహ్మం కింద ఆయన కనిపించాడుగా. ఇప్పుడు ఆ శ్రీమన్నారాయణ స్వరూపం కింద గరుత్మంతుడి మీద కనిపించడం లేదు. ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపం నవేద్మి, తెలుసుకోలేకుండా ఉన్నాను అన్ని మొత్తుకున్నాడు కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాడు. అనేక రకాల వివిధమైనటువంటి శక్తులు, వివిధమైనటువంటి మంత్రాలు, అవిద్యలు, రకరకాలైనటువంటి రాక్షసులు, దేవతలు, రాత్రుళ్ళు, పగళ్ళు, తర్వాత మరణాలు, జననాలు, ఈ విరుద్ధమైనటువంటివన్నీ కూడా ఒకదాని తర్వాత అనుపూర్వ్యాత్, ఒకదాని తర్వాత ఒకటి యస్మిన్, ఆ పరబ్రహ్మమందు పతంతి. సడన్గా ఇవి వచ్చేస్తున్నాయి, ఇదైపోగానే పగలైపోగానే రాత్రి వచ్చేస్తుంది, రాత్రి అయిపోగానే పగలు వచ్చేస్తుంది, జననం అయిపోగానే మరణం వచ్చేస్తుంది, రాక్షసులు వచ్చేస్తున్నారు, దేవతలు వచ్చేస్తున్నారు. ఇవన్నీ రకరకాలుగా ఒకదాని తర్వాత ఒకటి అకస్మాత్తుగా, అంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి. అవి తత్ అట్టి విశ్వభవం, ఇవన్నిటి ఎక్కడ పుడుతున్నాయి అంటే విశ్వభవం, ఈ విశ్వం కారణభూతమైనటువంటి పుట్టుక స్థానమైనటువంటి అది ఏకం, అదొకటే. అందులోనే ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ వేరుగా సెపరేటుగా లేవు. ఏకం, ఇంకా రెండోది ఏం లేదు, అన్నీ దాంట్లో నుంచే వస్తున్నాయి. అనంతం, ఇది అనంతంగా ఉంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ అంటే పరబ్రహ్మ. ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి ఆ సూత్రానికి ఈ విధమైనటువంటి దృశ్యం యొక్క అనుభవాన్ని ధ్రువుడికి పరమాత్మ అనుగ్రహించాడు. విశ్వభవం ఏకం అనంతం ఆద్యం ఆనందమాత్రం. అది చూసేటప్పటికీ అదే మహత్తరమైనటువంటి ఆనంద స్థితి వచ్చేసింది. ఆనందమాత్రం, ఆనందం అంతా కూడా ఘనస్వరూపం కింద వచ్చినటువంటి అవికారం. ఆనంద స్వరూపంలో మార్పు లేదు. మనకు కలిగేటువంటి ఆనందాల్లో మార్పులు ఉంటూ ఉంటాయి. మన ఎవరైనా బాగా దగ్గరగా చాలా ఏదో ప్రేమ ఉన్నట్టుగా పలకరించేసేటప్పటికి మనలో చాలా ఆనందం వచ్చేస్తుంది. అదే వాళ్ళు కొంచెం తక్కువగా పలకరించారనుకోండి, ఆహా వచ్చావా, బాగున్నావా, ఇది అది అనేటప్పటికి మన ఆనందంలో వికారం వస్తుంది, కొంత మార్పు తగ్గుతుంది. కానీ భగవంతుడి యొక్క పాదపద్మాల్ని ధ్యానించేటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క ఈ ధ్రువుడు చేసినటువంటి స్తోత్రాల యొక్క అనుభూతిని చెందుతూ ఉండేటువంటి సాధకులకు కానీ భక్తులకు కానీ అది అనంతం ఆద్యం ఆనందం, అనంతమైనటువంటి అసలు ఆనందమే మనలో పుట్టేటువంటి ఆనందఘనమైనటువంటి అవికారం. ఆ ఆనందంలో ఏ వికారాలు లేనటువంటి బ్రహ్మ అహం ప్రపద్యే అని వెంటనే ఆ పరబ్రహ్మ స్వరూపం నవేద్మి, నాకు తెలియటం లేదన్నాడుగా. ఎప్పుడైతే ఆయన చూపించేశాడో ఇప్పుడు శరణని ఎవరిని పొందుతున్నాడంటే అవికారం బ్రహ్మ అహం ప్రపద్యే. స్వామి, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేను శరణు వేడుతున్నాను అని చెప్పి ధ్రువుడు సాకార రూపంలో గరుడు మీద వచ్చినటువంటి సర్వశక్తి సమన్వితుడైనటువంటి అనేక ఆభరణాలు సాకార రూపంగా వచ్చి కనులకు విందు చేసినటువంటి ఆ సాకార రూపం కాస్త పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త జ్ఞాన సత్యం అనంతం జ్ఞానం బ్రహ్మ కూటస్థ ఆత్మ అనేటువంటి ఆనంద ఘనమైనటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోయి ఆ స్వరూపాన్ని అంతటిని కూడా అనుభవంలోకి తీసుకొచ్చాడు విదురా. అన్న తరువాత ఇంకా ఇప్పుడు తను పొందినటువంటి ఆనందం ఉందే, ఇప్పుడు ఆ పరబ్రహ్మస్వరూ సాకార రూపంలో చూసి ఆనందించాడు. తర్వాత ఈ పరబ్రహ్మస్వరూప నిత్యమైనటువంటి ఆనందాన్ని అనుభవించిన తరువాత ఇప్పుడు ధ్రువుడు ఒక చిన్న మనలాంటి సాధారణమైనటువంటి మానవులకి అటువంటి ఆనందం తాను పొందినటువంటి రెండు ఆనందాలు, అంటే పరమాత్మ యొక్క సాకార రూపం నుంచి పొందినటువంటి ఆ ఆనందము, పరబ్రహ్మ స్వరూపంలో తాను పొందినటువంటి ఆనందము, రెండు ఆనందాలు కూడా ఒకే ఆనందం. ఇది ఈ విధంగా కంటికి దృశ్యమానమైంది, ఇదేమో అనుభవమానమైనటువంటి ఆనందం. ఎటువంటి ఆనందాన్ని పొందాలి అంటే
ఓ విదురా, ఆ ధ్రువుడు మనకు ఒక టెక్నిక్ కూడా చెప్తున్నాడు. అదేమిటంటే సత్యాశిషో హి భగవంస్తవ పాద పద్మమాసీస్తధాను భజత పురుషార్థమూర్తే అప్యేవమార్య భగవాన్ పరిపాతి దీనాన్ వాశ్రేవ వత్సకమనుగ్రహకాతరోస్మాన్ అని భగవంతుడా సర్వమానవులచే కోరబడే ప్రతి మానవుడు కూడా, ప్రతి జీవి కూడా ఆనందాన్ని కోరుతూ ఉంటాడుగా. కాబట్టి సర్వమానవులచే ఆశించేటువంటి ఆనందం ఎక్కడుంటే, ఈ ఆనందానికి ఎక్కడి నుంచి మనం ఈ ఆనందాన్ని తెచ్చుకోగలం అంటే నీ పద్మము వంటి పాదమే నిధానం. అదయ్యా నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు ఆనందం కావాలి, సుఖం కావాలి, నిశ్చింత కావాలి, జనన మరణ సైకిల్ నుంచి నేను నిర్లిప్తంగా ఉండాలి, నిష్క్రోధంగా ఉండాలి, నిస్సంశయంతో ఉండాలి అనేటువంటి ఇది కావాలి అని నువ్వు నిజంగా అనుకున్నట్లయితే అప్పుడు నీ పాద పద్మం ఒకటే నిధానం. దట్ ఈజ్ ది సూపర్ మార్కెట్ వేర్ ఐ గెట్ ఆల్ ది థింగ్స్ అన్నట్టుగా నీ పాద పద్మాలే నిధానము. అటువంటి పాదపద్మాలని నిష్కామభావంతో సేవించేటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, ఏ కోరికలు లేకుండా పాదపద్మాలే కావాలి అని కోరుకునేటువంటి వాడికి ఇతరమైనటువంటి పదోన్నతులు అంటే ఎన్ని రకరకాలైనటువంటి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. అంటే ఏమిటి, ముందు సాధకుడు భక్తుడు అవుతాడు, భక్తుడేమో పెద్ద భక్తుడు అవుతాడు, పెద్ద భక్తుడు ఇంకా పెద్ద భక్తుడు అవుతాడు, సిద్ధుడవుతాడు. ఇలా ఈ ప్రమోషన్స్ ఆ వాటిల్లో నుంచి వచ్చేటువంటి ఫలాల కంటే నీ పాదపద్మం సేవించుటయే యథార్థమైనటువంటి ఫలము. ఆ పాదపద్మం సేవించడమే అన్ని పదాలకి, అన్ని ప్రమోషన్లకి ఇదే ఒకటే ఒక్క ప్రమోషను. ఈ ప్రమోషన్ని మించినటువంటి ఇంక పైన ఏ విధమైనటువంటివి లేవు అనేటువంటి విషయాన్ని చెప్తూ నీవు భక్తుల్ని అనుగ్రహించడానికి తహతహలాడుతున్నావు. నీవు దీనులకు మమ్మల్ని అన్ని విధాలుగా కాపాడుతున్నావు స్వామి అన్నాడు. ఈ శ్లోకం రేపటి కార్యక్రమంలో మరోసారి వివరించుకొని ముందుగా